వేసవి రాకముందే రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు ఎండలు తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్ళీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకు గురై వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎండకు బయట టెంపరేచర్తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతోంది. అలాంటప్పుడే ఎండ దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదని, దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలవ చేసే ఫుడ్స్ తీసుకోవాలని, నిల్వ పచ్చళ్ళు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలని, ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరేచనాలు, వాంతులు వస్తాయని, అలాంటప్పుడు బాడీలో వేడి తగ్గించే ఫుడ్స్ తినాలని సూచిస్తున్నారు వైద్యులు. వేసవి తాపాన్ని తీర్చే ఖచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించిన మరొకటి లేదు. గంట గంటకు నీళ్లు తాగాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తీయదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అలాగే ఆర్టిఫిషియల్ జ్యూస్లు తాగకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు, పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్ చక్కెర ఎండ దెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్స్ ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. మందుల ప్రభావం వల్ల బీపీ, షుగర్, అలాగే ఇవి ఎక్కువగా ఉండే పేషెంట్లలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న అలాంటి వాళ్ళు తేలికగా ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. లో బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు మోతాదు పెంచుకోవచ్చు. నీళ్లలో, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగొచ్చు. హై బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం డాక్టర్ సలహాలతో మందులు మార్చుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు నీరసం త్వరగా వస్తూ ఉంటుంది. ప్రతి 3 గంటలకోసారి ఫుడ్ తీసుకోవాలి. పళ్ళు, సాలడ్లు తీసుకోవాలి. సమ్మర్లో ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు. మళ్ళీ పైకి లేవాలంటే నీరసం, ఒళ్ళు నొప్పులు, శరీరం ఒక్కసారిగా వేడికిపోతుంది, గొంతు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇవన్నీ సన్స్ట్రోక్ లక్షణాలు. వీటితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు, చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం, ముడతలు పడడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ ఎండలో వడదెబ్బ తగిలి పడిపోతే వాళ్లను ఎండలో నుంచి నీడలోకి తీసుకురావాలి. కనీసం కాసంతసేపు విశ్రాంతి ఇవ్వాలి. బట్టలు బిగుతుగా ఉంటే వదులు చేయాలి. మెడ, అరికాళ్లు, అరిచేతులు, నుదుటి పైన చల్లని నీళ్లలో ముంచిన బట్టతో తుడవాలి. స్పృహలో ఉంటే మంచినీళ్లు తాగించాలి. స్పృహలో లేని వాళ్లకు నీళ్లు తాగిస్తే అవి గొంతులో కాకుండా కిడ్నీలు, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే ఆ టైంలో నీళ్లు పట్టకూడదు. ఒకవేళ సన్స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మండిపోతున్నాయి. అయితే ఈ ఎండాకాలం కంటే మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే హార్ట్ స్ట్రోక్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఏజ్కి సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాంటిది ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ ఉంటూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకి కూడా ఈ మధ్య స్ట్రోక్లు ఎక్కువ రావడంతో ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనతోని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎండాకాలంలో సంబంధించి అయితే బయటికి వచ్చే వేళల్లో అంబ్రెలాస్ లాంటివి యూజ్ చేయాలి. అయితే నీడకి ఎక్కువగా ఉండాలని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే అయితే ఎక్కువగా మనము వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని బయట రావాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. అనవసరంగా బయటికి వచ్చి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అయితే దెబ్బతినేలా చేసుకోవద్దని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అసలే ఎండాకాలము, ఈ ఎండలకి అసలు ఎలాంటి బాడీ డీహైడ్రేట్ అవుతుందో కూడా అసలు ఎవరు ఊహించలేరు. అయితే బాడీ హైడ్రేషన్ ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటూనే ఉండాలని కూడా వాళ్ళు అంటారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.